ఆర్సీబీలోకి రోహిత్ డీకే రియాక్షన్ ఇదే. ఫ్రెండ్స్, నిన్న దినేష్ కార్తిక్ అయితే క్రిక్ అనే ఒక ఇంటర్వ్యూలో అయితే పాల్గొన్నారు అనమాట. అందులో ఒక లైవ్ కూడా చేశాడు. ఆ లైవ్కి సంబంధించి చాలామంది ఆడియన్స్ దినేష్ కార్తిక్ అయితే కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అని చెప్పుకోవచ్చు అనమాట. దినేష్ కార్తిక్ చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా అయితే వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చాడు. అందులో ఒక నెటిజన్ అయితే చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారనమాట. నెక్స్ట్ ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్లోకి రోహిత్ శర్మ వస్తున్నాడు కాబట్టి ఆర్సీబీ తనను తీసుకుంటుందా, పెద్ద మొత్తం ఇస్తుందా, లేకపోతే అసలు ఏ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు మీ యొక్క టీం పైన, మీ యొక్క కొత్త ప్లేయర్స్ పైన అని తను చెప్పినప్పుడు, ఖచ్చితంగా రోహిత్ శర్మ వస్తే మాత్రం చాలా బాగుంటుంది, కానీ నేను ఎక్కువ దీని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. సో ఖచ్చితంగా రావాలని కోరుకుందాం అని అంటూ చిన్న స్మైల్ అయితే ఇచ్చారనమాట. దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీలో తరపున ఆడబోతున్నారు. రోహిత్ శర్మ అలానే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అని చేస్తే కత్తే వేరుంటుంది కదా. వాళ్ళిద్దరు ఓపెనింగ్లో మనం చూసామంటే వరల్డ్ కప్ గెలిచింది. ఖచ్చితంగా ఈసారి కానీ వాళ్ళిద్దరూ ఒకే ఫ్రాంచైజీ కానీ ఆడారంటే, మన ఆర్సీబీ ఆడితే మాత్రం రోహిత్ శర్మ అయితే మేమైతే ఖచ్చితంగా గెలిపించుకుంటాము, ఖచ్చితంగా గెలుస్తాడు అని అంటూ ఆడియన్స్ అయితే తెగ అయితే వైరల్ చేస్తున్నారన్నమాట ఆ యొక్క వీడియోస్. కానీ దినేష్ కార్తిక్ మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చేట్టున్నారన్నమాట రోహిత్ శర్మ. పెద్ద మొత్తం అమౌంట్ దాదాపు 30 crores వరకు ఇస్తారు, ఖచ్చితంగా ఇచ్చి తీసుకుంటారు అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇదే కానీ జరిగితే ఒకవేళ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆర్సీబీ తరఫున ఆడితే నాకు నిజంగా చూడాలనుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని అవమానించింది కాబట్టి లాస్ట్ సీజను. ఈసారి ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆర్సీబీకి ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆర్సీబీకి మినహాయిస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్, మన ఓన్ తెలుగు టీం ఉంది కదా, సో హైదరాబాద్ టీం ఉంది కదా, దానికి ఆడితే మాత్రం ఇంకా బాగుంటుంది. బట్ ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం రోహిత్ శర్మ ఏ ఫ్రాంచైజీకి ఆడితే బాగుంటారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈసారి ఏదో దులీప్ ట్రోఫీ వచ్చేసి అనంతపురం స్టేడియంలో అయితే ఆడించాలి అని అయితే టాక్ అయితే వస్తుంది. మరి అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇది వినిపిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ వస్తారంట అక్కడికి దులీప్ ట్రోఫీకి. మరి ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే అనంతపురం స్టేడియంకి అయితే వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అంటే అది మళ్ళీ మార్చాలి, దాన్ని మళ్ళీ మార్చి చిన్నస్వామి స్టేడియంలోకి అయితే తీసుకెళ్ళాలి అని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఇంకా కన్ఫర్మ్డ్ కాదు. ఒకవేళ అనంతపురంలో కానీ జరిగిందంటే మ్యాచ్ రచ్చ రంబోలే భయ్య. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు ఆ విధంగా జరగలేదు కాబట్టి అనంతపురానికి కూడా ఒక మంచి క్రేజ్ అయితే వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఫ్రెండ్స్, అలానే మీ పాయింట్ ఆఫ్ ప్రకారం దినేష్ కార్తిక్ యొక్క సైలెంట్గా ఉన్న విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి అయితే ఆర్సీబీకి అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీనిపై మీ ఒపీనియన్ గమనం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.